క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే జనసేన పార్టీలో ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు నిజమైన కార్యకర్తలను తీవ్రంగా బాధిస్తున్నాయని జనసేన కార్యకర్త సిద్ధు అన్నారు. కావలిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆత్మకూరులో జరిగిన సంఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతాల కోసం పనిచేసే సామాన్య యువకులను కాదని కేవలం నాయకుల వెనుక భజన చేసేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2014 నుంచి ఏ స్వార్థం లేకుండా పార్టీ జెండా మోసిన కార్యకర్తల గోడు ఎవరూ వినడం లేదని సిద్ధు ఆరోపించారు. జనసేన పార్టీలో ఈ మధ్య మనం జిల్లాలో చూస్తూనే ఉన్నాం ఎలాంటి వాతావరణం ఉంటుందో. అయితే మొన్న ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన, ఎంతోమంది ఆ సంఘటన చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా బాధపడుతున్నారు. అంటే మన పార్టీలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయా? ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని వాస్తవంగా నేను కానీ జనసేన పార్టీ కార్యకర్తలు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పడుతున్నమాట వాస్తవం. అయితే నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను. జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనే ఒక పునాది మీద ఈరోజు జనసేన పార్టీ స్థాపించబడింది. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి నిజమైన జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రోజు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారు. ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వేదంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పాటిస్తూ ఆయన ఆశయాలని ప్రజల్లోకి సామాన్య యువత నాలాంటి వాళ్ళు, ముఖ్యంగా సామాన్య యువకులు జనసేన పార్టీ జెండా మోశారు ఆ రోజు. అయితే మనం చూస్తూనే ఉన్నాం 2019లో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, తర్వాత పరిస్థితులు ఏంటి అనేది. జిల్లా విషయం మాట్లాడుకుంటే మొదట్లో మేమంతా కూడా జిల్లాలో టోనీ బాబు గారి వెనక సేవాదళాన్ని ఒక జనసేన పార్టీ సేవాదళంలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందు పెద్దలో అజయ్ గారు వచ్చారు, వేములపాటి అజయ్ గారు వచ్చారు. సరే పెద్ద అప్పటికే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రావడం, ఇక్కడ 2-3 వర్గాలు ఉండడం. సరే అజయ్ గారు వచ్చారు కదా, పార్టీ ఇంకా బలోపేతం, ఈ గ్యాప్ క్లియర్ చేస్తారు, విభేదాలు ఏం లేకుండా ఉంటాయి, పార్టీలో పార్టీ చాలా మంచి పొజిషన్కి వస్తే జిల్లాలన్నీ నమ్మాం. మళ్ళీ అజయ్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా వివాదాలు, గొడవలు, గ్రూపులు పెరగడం ఎక్కువై మళ్ళా మనం అంతా అజయ్ గారిని ఫాలో అవ్వాలి, అజయ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మళ్ళా ఒక సిస్టమ్. నేను అడుగుతున్నాను, ఒక్కొక్క నాయకుడు వస్తున్నాడు, మా నాయకత్వంలో పనిచేయమంటున్నారు. అరే 2014 నుంచి సామాన్య యువకులయా, పార్టీ కోసం వాళ్ళు ఒక పూట పనికి వెళ్ళి ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విజయవాడలోనూ, హైదరాబాద్లోనూ, లేకపోతే తిరుపతిలోనూ మీటింగ్ ఉందంటే ఒకరోజు పనికి వెళ్ళి ట్రైనో బస్సు ఎక్కి ఆ మీటింగ్కి వెళ్ళేటటువంటి సామాన్య కార్యకర్తల నుంచి పార్టీ మొదలైంది. అంటే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న, కార్యకర్తలు నష్టపోతున్నా పట్టించుకునేటువంటి నాయకుడిని మేము భజన చేయాలి. అది ఏ నాయకుడైనా కూడా. ఒక నాయకుడు జిల్లాలో పోతా ఉంటే మేము వాళ్ళ వెనక్కి తిరగాలి, వాళ్ళకి సెల్యూట్ చేయాలి, వాళ్ళ వెనక్కి తిరగాలి. కానీ మేము కష్టపడే వాళ్ళం గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు పడే కష్టాలంటే మాకు వివరంగా తెలుసు. మేము ఈ విధంగా చేశామంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. గుర్తించండి, కష్టంతో అతను కొన్ని విలువలతోటి, సిద్ధాంతాలతోటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే మన చీప్ ట్రిక్స్ తోటి, మన ఆలోచన విధానంతో రోడ్డును పడేయడం కరెక్ట్ కాదని నా యొక్క